2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. సార్ టైమ్‌ని మనీగా మార్చుకునే ఫార్ములా ఉంటే చెప్పండి సార్. ఎందుకంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ అని చెప్తూ ఉంటారు కదా! సో, ఎలా పాసిబుల్ అవుతుందంటారు? టైమ్ ఈజ్ మనీ. నిజం కూడా సంపాదించుకునే ఏజ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 21, 22కి జాబ్ వచ్చింది అనుకుందాం. ఆ జాబ్ వెతుక్కునే స్టేజ్. 21, 22 నుంచి 40 ఇయర్స్ వరకు నీ సంపాదన ఏజ్. దాని తర్వాత ఇంకా స్లోగా మెలో డౌన్ అవ్వచ్చు. ఓకే. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జీవితకాలంలో ఒక 20 ఇయర్స్ మనం సంపాదించుకునే టైం అని ఫిక్స్ అవ్వాలి. ఈ సమయము ఈక్వల్ టు మనీ అనే ఫార్ములాని బాగా దగ్గరగా అర్థం చేసుకుంటే సమయాన్ని మనీగా ఎలా కన్వర్ట్ చేయొచ్చో అర్థమవుతుంది. ఏ స్కిల్లో, ఏ టాలెంటో, ఏ పనో నేర్చుకుని 8 గంటలు కష్టపడితే ఎంత వస్తుంది? ఎవ్రీ మనిషికి ఆ లెక్క ఉండాలి, తెలియాలి. దట్ నేను 24 గంటల్లో 10 గంటలు పని చేస్తే 10,000 వస్తున్నాయి. ఆ టైప్లో ఒక లెక్క తెలియాలి. అంటే నీ గంట కూలి ఎంత అని నీకు తెలియాలి. నేను గంట దేని మీదైనా ఖర్చు పెడితే, దేని మీదైనా స్పెండ్ చేస్తే నాకు వచ్చేదెంత అని తెలియాలి. అప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అనే లెక్క వస్తుంది. నా గంట సమయం ఇంత. ఒక డాక్టరు గంట సేపు నీ మీద పని చేస్తే ఎంత వస్తుంది కదా? డాక్టర్ కాకపోతే ఎనీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరు, ఒక పానీపూరి షాపు, లేకపోతే నీకు ఇంత సమయం స్పెండ్ చేస్తే ఇంత డబ్బులు వస్తున్నాయి. ఓకే, ఇది నెంబర్ 1. సమయం ఈజ్ ఈక్వల్ టు మనీ ఈజ్ ఈక్వల్ టు యువర్ సమయం. ఓకే, అంటే జనరల్గా సమయానికింత ఎవడున్నా వస్తుందా, లేకపోతే నా సమయం ఇస్తేనే వస్తుందా సెకండరీ. ఓకే, అంటే నేను ఒక సిస్టమ్ తయారు చేస్తే అక్కడ నేను లేకపోయినా నడిచిందనుకో, అప్పుడు నీ సమయము మల్టిప్లై అవుతుంది. సమయం మల్టిప్లై అవుతే నీ డబ్బు మల్టిప్లై అవుతుంది. నువ్వే చెయ్యాలి. నీ సమయం 24 గంటలే. 24 గంటలకి నీ ప్రోడక్ట్కి అంతే వాల్యూ. సపోజ్ నువ్వు సబ్బులు అమ్ముతున్నావు అనుకో, నువ్వే వెళ్ళి సబ్బు అమ్మితే నువ్వు 24 గంటలే ఉంది, అందులో నువ్వు 10 గంటలే పని చేయగలవు. 10 గంటలు పని చేసినా నీ సబ్బు వాల్యూ పెరగదు కదా. సో అదే నేను 10 మందిని పెట్టి అమ్మిస్తే నాకు 10 మంది యొక్క 10 గంటలు నాకు పనిచేస్తున్నాయి. నా సబ్బు వాల్యూ అంతే ఉన్నా లాభం మాత్రం మల్టిప్లై అవుతూ వస్తుంది. ఓకే, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఈజ్ ఈక్వల్ టు యువర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడి నుంచి ఫార్ములా పెరుగుతుంటుంది, ఈజ్ ఈక్వల్ టు స్కేలింగ్ అంటారు. అంటే అదే సబ్బుని అదొక్కటేనా, అప్పుడు మధ్యలో ఇట్లా క్రాస్ షేప్లో సబ్బులు వచ్చాయి, తర్వాత థిన్ సబ్బులు వచ్చాయి, స్మాల్ సబ్బులు వచ్చాయి, ప్యాకెట్స్ స్మాల్ సైజ్, చిన్నవి ఇప్పుడు ట్యాబ్లెట్ రూపంలో వచ్చాయి, అట్లా డిఫరెంట్ సబ్బులు ఆర్ లిక్విడ్ సోప్, ఇట్లా ఏదో ఒకటి. సో నీ సమయాన్ని స్కేల్ చేసుకోవడానికి మార్గాలేంటి? ఇప్పుడు ఆయిల్ బాటిల్స్ ఉండేవి, చిన్న ఆయిల్ ప్యాకెట్స్ వచ్చాయి, అది ఎవడు కొంటాడులే అనుకున్నాం, బట్ దట్స్ బిగ్ మార్కెట్. సో నీ స్కేలింగ్ కెపాసిటీ పెరిగింది, ఇది ఎక్కడికైనా పంపించవచ్చు ఇప్పుడు. ఓకే, అలాగా స్కేల్ చేసుకోగలిగేది ఏంటి? అప్పుడు నీ సమయం ఈజ్ ఈక్వల్ టు మనీ ఈజ్ ఈక్వల్ టు యువర్ సమయం మారింది. ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు స్కేలబిలిటీ. ఇంక్రీజ్ అవుతోంది, డిక్రీజ్ నేను ఎంతనా చేయొచ్చు మార్కెట్లోకి. ఓకే, ఇలాగ ఫార్ములా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సమయం మనీగా మారాలంటే అసలు నీకు ఎంత డబ్బు అనేది మాయ. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట ఎన్ని చెప్తున్నా స్పిరిచువల్స్గా నేను చెప్తున్నాను, డబ్బు ఎంత వచ్చినా సరిపోదు బాస్, ఎంత వచ్చినా ఇంకొంత వస్తే బాగుండు అనిపిస్తుంది బాస్. అందుకని డబ్బుని ఎంత నీకు కావాలో నిర్ణయం చేసేసుకోవాలి. ఇంకా అంతకంటే పరిగెట్టను నేను. ఐ నీడ్ 2 lakh per month అని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది, ఎంతకు చేయొచ్చు అని ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చిందంతా బోనస్. సో మనకంటూ ఒక రీచబుల్ టార్గెట్ పెట్టి ఫస్ట్ దాన్ని రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అవ్వడానికి నీ గంట, నేను ఎక్కడన్నా గంట, అప్పుడు నీకు అన్ని మైనస్లు అవ్వడం మొదలవుతాయి. నేను ఒక గంట సేపు నా ఫ్రెండ్స్తో ఊరికే చిట్ చాట్ చేస్తున్నానంటే నాకు 5,000 నష్టం. ఊరికే అవే సేమ్ ఆ సినిమాలో హీరో ఏం చెప్పిండ్రా, ఈడేం చెప్పిండ్రా, ఇదే జోకుల్లో ఉన్నామంటే టైం వేస్ట్, నీకు అంత నష్టపోతున్నావు అని తెలుస్తాం. అప్పుడు యువర్ టైం ఈక్వల్ టు మనీ అన్న దగ్గర ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో వస్తుంది. మోర్ యు ఆర్ వేస్టింగ్, మోర్ యు ఆర్ లూజింగ్. అలాంటప్పుడే నిర్ణయం వస్తుంది, ఇక్కడ ఉండాలా పోవాలా. నిర్ణయం తీసుకుంటాం, యూ విల్ డిసైడ్ దెన్ అండ్ దేర్. ఓకే,
సో దీనివల్ల యువర్ టైమ్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ యువర్ వేస్టేజ్. ఎక్కడ వేస్టేజ్ అవుతుంది దాన్ని బట్టి నీ సమయం ఎంత పోతుంది అనేది కూడా పోతుంది. ఓకే. ఓకే, ఇంకా టైం మనీగా మారాలి అంటే మనీ ఉన్న చోటకి నీ టైంని గడపాలి. మనీ వచ్చే చోట నువ్వు సమయం గడపాలి. చాలామంది ఆఫీసులు ఉంటారు, బాస్ పిలిస్తే నువ్వెళ్ళు పంపించేస్తారు. నువ్వు బాస్ దగ్గర ఉంటే, బాస్ నీకు 4-5 విషయాలు చెప్తే, నువ్వేదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి. నువ్వు ఆపర్చునిటీ అలా ముందుకు తోసేసి నీ భయంతో తోసేస్తుంటే డబ్బు ఉన్న చోట నువ్వు ఉండట్లే. డబ్బు ఉన్న చోట ఉన్నప్పుడే నీకు డబ్బులు వస్తాయి. టైం స్పెండింగ్ విత్ మనీ. మనీ ఉన్న చోట నువ్వు టైంని స్పెండ్ చేస్తే నీకు ఇంకా డబ్బు వస్తుంది. వేస్ట్గా ఎక్కడ పడితే అక్కడ నీ టైంని స్పెండ్ చేస్తే నీకు డబ్బు రాదు. సో మనీ ఉన్న చోటకి వెళ్ళాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మనీకి ఉండే ఒక ఫార్ములా ఉంది. మనీ ఈజ్ ఎ ఫ్లోయింగ్ స్టేట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇలా మహీ సహేతం మేధాదేవి, ఎక్కడైతే విద్య వస్తుందో అక్కడికి నీకు డబ్బు వస్తుంది. విద్య దగ్గర ఉన్నప్పుడు నువ్వు టైం తీసుకునైనా సరే ఆ విద్య దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఓకే, ఈ రోజుల్లో అయితే ఇంటికే వచ్చి చెప్తున్నారు, ఇంట్లోనే ఉంటుంది. ఫోన్ పట్టుకుంటే, ఒక ఫోన్ పట్టుకుని నీ విద్యను చూపించగలిగిన రోజున డబ్బు వస్తుంది. ఎవరైనా నిన్ను డబ్బులు ఇవ్వాలి అంటే నీ విద్యను, నీ జ్ఞానాన్ని, నీ నాలెడ్జ్కి ఇవ్వాలి కదా. అందులో చిన్న పెద్ద తేడా ఉండదు. సో సమయాన్ని విద్వత్తు వైపు పెట్టగలిగితే డబ్బు వస్తుంది. సో యువర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఎట్ యువర్ విద్వత్తు ఆర్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్ ఇన్ దట్ ఫీల్డ్. సో పెంచుకుంటూ పో. విజ్డమ్ కూడా కాదు, నాలెడ్జ్ ఇన్ దట్ ఫీల్డ్ పెంచుకుంటూ పో. ఓకే, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఓన్లీ ఎప్పుడైతే ఇది ఫాలో అవుతామో. సో ఎవరికైనా ఫార్ములా రూపంలో కావాలి, ఒక ఈజీ మెథడ్ కావాలి, ఫార్ములా రూపంలో కావాలంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి ఎన్ని గంటలు డబ్బు కోసం స్పెండ్ చేయొచ్చు రాసుకోండి. ఓకే. ఎన్ని గంటలు నేను ఇప్పుడు బిజీ ఉన్నాను, బట్ నాకు డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్. సో నేను డైలీ 2 hours డబ్బు కోసం పెట్టగలను. గొడవలు ఉంటాయి, ఇంట్లో మాట్లాడుకుంటారు, అన్నీ అవుతూనే ఉంటాయి. 2 గంటలు దేని మీద పెడితే నాకు డబ్బు వస్తుంది, 2 గంటలు ఐ కెన్ ఇన్వెస్ట్ అనేది ఫస్ట్ లెక్కేసుకోవాలి. ఈ 2 hours డబ్బుకి దగ్గరగా వెళ్ళడం ఎలా, డబ్బు ఎక్కడుంది, ఎక్కడ ఆడుతుంది, అసలు మనీ ఎక్కడ జరుగుతోంది అనే ప్రాసెస్లోకి నేను వెళ్ళడం ఎలా. ఓకే, సో అంటే డబ్బు బ్యాంకులో ఉంది కదా అని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కాదు, మీనింగ్ అర్థం చేసుకోవాలి. దట్ ఎక్కడి నుంచి ఎలా మనీ అనే విషయాలు మాట్లాడుతున్నారు, మనీ గురించి తెలుసుకోవడం ఎలా. ఓకే, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డబ్బు వచ్చే పాకెట్స్, ఎక్కడి నుంచి అయితే డబ్బు ఇన్వెస్ట్ అయ్యి పాకెట్స్ వస్తుందో వాళ్ళు దేనికి ఇస్తారు డబ్బులు అని తెలియాలి. ఎవరైనా సరే జేబులోంచి డబ్బు తీసి నీకు ఎందుకు ఇవ్వడు బా, ఎందుకు ఇస్తాడు అనే ఫార్ములా తెలియదు. ఈ 3 రాసి పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి డబ్బు రావడం మొదలవుతుంది. ఫార్ములా ట్రై ఎవ్రీవన్. డెఫినెట్గా సార్. అండ్ డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళందరికీ ఈ 3 steps అనేవి మనీ వాళ్ళ దగ్గరికి రావడానికి ఒక స్టెప్ అన్నట్టు. డెఫినెట్లీ. సూపర్ సార్. ఇంకా ఎవరికైనా కూడా కాలు సూర్య సాధనలో జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? ఈ August 31 మనకి బ్యాచ్ 8 స్టార్ట్ అవుతుంది. కింద నెంబర్ ఇస్తారు, రిజిస్టర్ అవ్వచ్చు. మార్నింగ్ 6 to 7 ఆన్లైన్, ఇంట్లో కూర్చుని 5 days బ్యూటిఫుల్ సాధన నేర్చుకోవచ్చు. తర్వాత మెడిటేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సాధన హెల్ప్ అవుతుంది. August 31 మిస్ చేయొద్దు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.